హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా అండి. ముందుగా నేను 10 స్లైసెస్ మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి. ఇది అప్రాక్సిమేట్లీ 300 గ్రామ్స్ ఉంటుందండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయినాక బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. బ్రెడ్ స్లైసెస్కి సైడ్స్ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీకు కావాలంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా త్వరగా అవుతుంది. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ బ్రెడ్ స్లైసెస్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పే మెజర్మెంట్స్తో చేసి చూడండి, మీకు పర్ఫెక్ట్ బ్రెడ్ హల్వా కుదురుతుంది. స్వీట్ కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ కాకుండా చాలా బాగా వస్తుంది బ్రెడ్ హల్వా. ఈ బ్రెడ్ హల్వాని చిన్న చిన్న ఒకేషన్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. క్విక్గా అయిపోయే రెసిపీస్లో బ్రెడ్ హల్వా ఒకటండి. ఇదిగోండి, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని స్లైసెస్ కూడా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో తీసుకుందామండి. ఇదిగోండి, ఈ విధంగా అన్ని ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనం పాకంలో వేసినప్పుడు బ్రెడ్ ముక్కలు అనేవి ఈజీగా పాకం పీల్చుకుని త్వరగా మ్యాష్ అవుతాయి. అన్నీ కూడా ఈ విధంగా ముక్కలుగా చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేసుకుందామండి. 300 గ్రామ్స్ బ్రెడ్కి 300 గ్రామ్స్ షుగర్ ఎగ్జాక్ట్గా సరిపోతుందండి. అదే క్వాంటిటీ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ పంచదార కరిగించుకోవాలి. షుగర్ కరిగినాక ఫ్లేమ్ని సిమ్లో పెట్టి 5 నిమిషాలు పాకాన్ని ఉడికించుకుని అప్పుడు ఈ బ్రెడ్ ముక్కలన్నీ పాకంలో వేసుకోవాలండి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకోండి. అంటే నేను చిన్న పొయ్యి మీద చేస్తున్నా కాబట్టి మీడియంలో పెట్టుకున్నాను. మీరు కానీ పెద్ద పొయ్యి మీద చేస్తే ఫ్లేమ్ సిమ్లోనే పెట్టుకోండి. ఈ విధంగా ఒక గరిటెతో ముక్కలన్నీ పాకంలో మునిగేలాగా అంచుకుంటూ పైకి కిందకి తిప్పుకుంటూ బ్రెడ్ ముక్కలన్నీ మ్యాష్ చేసుకోవాలండి. తొందరగానే మ్యాష్ అవుతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. మీకు ఇంకా త్వరగా అవ్వాలంటే ఒక పొయ్యి మీద బ్రెడ్ ఫ్రై చేసుకుంటూ మరొక పొయ్యి మీద పాకాన్ని పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆ విధంగా చేసుకుంటే బ్రెడ్ హల్వా అనేది 10 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాం కదా. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకోండి. ఈ విధంగా మెత్తగా మ్యాష్ అయినాక ఇప్పుడు పాలు పోసుకుందామండి. 300 గ్రామ్స్ బ్రెడ్కి 100 ml మిల్క్ పడతాయండి. మీకు కావాలంటే కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. 100 ml పోసుకుంటే బ్రెడ్ హల్వా అనేది బాగుంటుంది. నేనైతే 100 ml మిల్క్ తీసుకున్నానండి. ఇవి కాచి చల్లార్చిన పాలండి. పాలని కాస్త మరిగించి తీసుకుంటే బ్రెడ్ హల్వా అనేది రుచిగా ఉంటుందండి. చిక్కటి పాలు పోసుకోండి. ఈ విధంగా చూసారా, పాలు పోసాక కలర్ అనేది కాస్త లైట్ కలర్ అయింది కదా. అంతేకాకుండా కన్సిస్టెన్సీ కూడా కాస్త లూజ్గా అయింది. ఇప్పుడు ఈ పాలన్నీ బ్రెడ్లో బాగా ఇంకిపోయే వరకు ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకుని తిప్పుకోవాలండి. అంతేకాకుండా కన్సిస్టెన్సీ కూడా కాస్త దగ్గరగా రావాలి, కాస్త థిక్ అవ్వాలండి. ఇదే విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మళ్ళీ బ్రెడ్ హల్వా అనేది కొంచెం బ్రౌన్ కలర్కి మారే వరకు తిప్పుకోవాలి. అంటే పాలన్నీ కూడా ఇంకిపోవాలండి. బ్రెడ్ హల్వాలో ఇంకిపోయే వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి.
మనం బ్రెడ్ ముక్కలు పాకంలో ఏసాక కనీసం 10 నిమిషాలైనా పడుతుందండి ఇదంతా రెడీ అవ్వటానికి. మీరు నేను చెప్పిన మెజర్‌మెంట్స్‌తో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మనకి బ్రెడ్ హల్వా అనేది రెడీ అయ్యేసరికి మనం వేసిన ఘీ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటదండి. మనం సెపరేట్‌గా నెయ్యి అనేది ఇంకా ఎక్స్‌ట్రా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం బ్రెడ్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్న నెయ్యే ఈ స్వీట్‌కి సరిపోతుంది. షుగర్ కూడా ఎగ్జాక్ట్‌గా సరిపోతుందండి. తీపి ఎక్కువ కాకుండా, తక్కువ కాకుండా కరెక్ట్‌గా సరిపోతుంది. చూసారా? నెయ్యి అనేది బ్రెడ్ హల్వా నుంచి సెపరేట్ అవుతుంది కదా! ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా బ్రెడ్ హల్వా అయిపోయినట్లేనండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఇదిగోండి ఈ విధంగా నెయ్యి అనేది పైకొచ్చి పాలనేవి కూడా మంచిగా ఇంకిపోతాయండి. కలర్ కూడా చేంజ్ అవుతది. కలర్ కూడా కాస్త బ్రౌన్ కలర్‌కి చేంజ్ అవుతది. మనం పాలు పోసినప్పుడు లైట్ కలర్‌కి వచ్చింది కండండి, మళ్ళీ అది మనకి బ్రౌన్ కలర్‌లోకొస్తది. అంటే పాలన్నీ మంచిగా బ్రెడ్ హల్వాలోకి ఇంకిపోతాయండి. పాలన్నీ ఇంకిపోయే వరకు కూడా మనం మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూసారా? ఈ ప్యాన్‌కి కూడా అసలేం అంటుకోలేదు. అంటే నెయ్యి కూడా మనకి పర్ఫెక్ట్‌గా సరిపోయిందనండి. ఇప్పుడు కాస్త ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇలాచీ పొడేసుకొని ఫ్రై చేసిన జీడిపప్పులు కూడా నెయ్యితో సహా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతే అండి, బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇది వేడిగా తిన్నా బావుంటది. చల్లారాకైతే ఇంకా బావుంటదండి. మనం ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకుంటే బ్రెడ్ హల్వా మనం బయట పెట్టినా గానీ 2 డేస్ వరకు కూడా టేస్ట్ అనేది చేంజ్ అవ్వదండి. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే వారం రోజుల వరకు తినొచ్చు. ఇది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి. ఇంకా పూర్తిగా చల్లారలేదండి. కాస్త చల్లారింది. బ్రెడ్ హల్వా చల్లారేసరికి ఈ విధంగా మనకి దాని నుంచి ఘీ సెపరేట్ అవుతదండి. ఇదిగోండి ఘీ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతది. కలర్ కూడా చూసారా? బ్రౌన్ కలర్ మంచి ఎగ్జాక్ట్ కలర్ వచ్చింది. పర్ఫెక్ట్ కలర్ వచ్చిందండి. ఈ విధంగా నెయ్యి సెపరేట్ అయిందంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ కుదిరినట్టండి. ఇదిగోండి టెక్స్చర్ కూడా ఈ విధంగా ఉండాలి. పర్ఫెక్ట్‌గా కుదిరిందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.